Hi everyone, this is Vasha, chemistry faculty. Okay, last video lo mano hybridization ane topic discuss cheskunnam nanna. So hybridization topics lo different types of hybridization topics untayani cheppanu meeku. So dantlo manam already last video lo sp hybridization definition cheppanu. Daniki oka example maatrame nenu explain chesa last video lo. ఓకే సో ఈ వీడియోలో మనం దాని కంటిన్యూషన్ ఏం చెప్దాము అంటే sp హైబ్రిడైజేషన్ బేస్ చేసుకుని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై sp హైబ్రిడైజేషన్? దీనికి సింపుల్ లాజిక్ కూడా మీకు చెప్పాను. ఓకేనా? sp లో మీకు కనిపిస్తుంది క్లియర్ గా. హౌ మెనీ s మా? 1s. హౌ మెనీ p? 1p. Means the intermixing of 1s orbital and 1p orbital to produce 1 plus 1. How much? 2 sp hybridized orbitals are formed అని క్లియర్ గా మెన్షన్ చేసాం. ఇక్కడ చూడండి sp హైబ్రిడైజేషన్ అంటే how many s మా? 1s. how many p? 1p. 1 plus 1 how much? 2. 2 sp hybridized orbitals are formed. ఓకేనా మై డియర్? సో దీన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ BeCl2. ఫస్ట్ ఎగ్జాంపుల్ BeCl2. మీరు ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చి దానికి హైబ్రిడైజేషన్ అడిగాడు అంటే సింపుల్ గా స్టెప్ వైజ్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ కాంపౌండ్ కైనా. సో సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ BeCl2 లో సెంట్రల్ ఆటమ్ వచ్చి బెరీలియం ఈజ్ ద సెంట్రల్ ఆటమ్ నాన్న. సో ఫస్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ central atom surrounding according to Lewis dot structure how many dots are present? ఓకే, దీనికి రావాలి అంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ రావాలి అంటే మెయిన్ గ్రూప్ నెంబర్స్, పీరియడ్ నెంబర్స్ ఐడియా ఉండాలి. ఇది మీకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు నీట్ గా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెడతాను. కంపల్సరీ నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు బెరీలియం సరౌండింగ్ అకార్డింగ్ టు లూయిస్ డాట్ స్ట్రక్చర్ బెరీలియం సరౌండింగ్ 2 డాట్స్ నాన్న. అంటే అది 2 బాండ్స్ ని ఫార్మ్ చేస్తుంది. 2 డాట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయిరా? 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్లోరిన్ బిలాంగ్స్ టు 7th A గ్రూప్ ఎలిమెంట్. మీన్స్ అవుటర్ మోస్ట్ షెల్ 7 ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్. ఆ 7 లో 3 పేర్స్ 1 అన్పేర్ ఉంటుందమ్మా. ఆ 1 అన్పేరే బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్ చేస్తాయి, పేర్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ చేయవు. సో దీంట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ క్లోరిన్స్ ఒక్కొక్క క్లోరిన్ కి ఒక్కొక్క అన్పేర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క బాండ్ ని ఫార్మ్ చేస్తుంది అన్నమాట. ఇది BeCl2 స్ట్రక్చర్. ఓకే, ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్. సెకండ్ వన్ సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ హౌ మెనీ బాండ్స్. ఆఫ్టర్ ఆ బాండ్స్ ఎవరితో ఇంక్లూడ్ అయి ఉంటాయో అది మనం మెన్షన్ చేసుకోవాలి. సో BeCl2 స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ కంప్లీట్ ద BeCl2 స్ట్రక్చర్ ఫస్ట్ దాని యొక్క షేప్ ఒకసారి చూసుకోవాలి. ఇది చూడండి అన్న, షేప్ లీనియర్ లా కనిపిస్తుంది. అవునా? ఎందుకు లీనియర్ అయింది? దీని బాండ్ యాంగిల్ 180 degrees కాబట్టి. ఓకేనా? బాండ్ యాంగిల్ 180 degrees అండ్ షేప్ లీనియర్ షేప్. ఓకే, రైట్. షేప్ కంప్లీటెడ్ అండ్ బాండ్ యాంగిల్ ఆల్సో కంప్లీటెడ్. మరి హైబ్రిడైజేషన్ ఐడెంటిఫికేషన్ ఎలా? హైబ్రిడైజేషన్ ఐడెంటిఫికేషన్ రావాలి అంటే ముందు మీకు సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ ఐడెంటిఫికేషన్ రావాలి. ఓకే, మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టేబుల్ చెప్తాను చూడండి. సిగ్మా అండ్ పై. ఓకే, మనకు బాండ్స్ ఏముంటాయంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ త్రిపుల్ బాండ్ నాన్న. సింగిల్ బాండ్, డబుల్ బాండ్, త్రిపుల్ బాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ బాండ్ చూడండి. సింగిల్ బాండ్ లో ఒకే ఒక బాండ్ ఉంటుందన్న. ఆ ఒక బాండ్ ఎవరంటే సిగ్మా. అంటే సింగిల్ బాండ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 1 సిగ్మా 0 పై. ఎందుకు? ఉన్నదే ఒక బాండ్, ఆ ఒక బాండ్ సిగ్మా, ఇంకా పై ఉండదు, 0. అంటే సింగిల్ బాండ్ మీరు ఎక్కడ కనిపించినా సింగిల్ బాండ్ లో ఓన్లీ 1 సిగ్మా ఉంటుందమ్మా, పై అనేది ఉండవు. రైట్. నెక్స్ట్ డబుల్ బాండ్ చూడండి. డబుల్ బాండ్ అంటే 2 బాండ్స్ నాన్న. అందులో 1 సిగ్మా అండ్ 1 పైరా. 1 సిగ్మా 1 పై. అంటే డబుల్ బాండ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 1 సిగ్మా 1 పై. నెక్స్ట్ త్రిపుల్ బాండ్ చూస్తే మిడిల్ వన్ ఈస్ ద సిగ్మా అండ్ అబవ్ అండ్ బిలో పై వస్తుంది. అంటే 2. ఇక్కడ క్లియర్ గా ఈ టేబుల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫాలో అవ్వండి స్టూడెంట్స్.
ఓకేనా. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ త్రిబుల్ బాండ్స్ ఉంటాయి. సో సింగిల్ బాండ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 1 sigma 0 pi అండ్ డబుల్ బాండ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 1 sigma 1 pi. త్రిబుల్ బాండ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 1 sigma 2 pi. ఇది ఎందుకు యూజ్ అవుద్ది మేడం? ఇప్పుడు చూడండి ఇక్కడ BeCl2 స్ట్రక్చర్. ఫస్ట్ బెరిలియం సరౌండింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. బెరిలియం సరౌండింగ్స్ 2 బాండ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనం హైబ్రిడైజేషన్ రావాలి అంటే మెయిన్ సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ 2 బాండ్స్ ఉన్నాయి. ఆ 2 బాండ్స్ ఎవరు? సిగ్మా బాండ్స్. వై? ఇది సింగిల్ బాండ్, ఇది సింగిల్ బాండ్. అంటే ఎన్ని సిగ్మాస్ ఉన్నాయి? 2 సిగ్మాస్ ఉన్నాయి. ఇది ఒక సిగ్మా, ఇది ఒక సిగ్మా, అంటే 2 సిగ్మా. హైబ్రిడైజేషన్ ఐడెంటిఫికేషన్ ఓన్లీ సిగ్మా బాండ్స్ ని కౌంట్ చేసుకోవాలి. పై బాండ్స్ ని మనం కౌంట్ చేసుకోకూడదు హైబ్రిడైజేషన్ కి. సో ఇక్కడ ఎన్ని సిగ్మాస్ ఉన్నాయి? 2 సిగ్మాస్. 2 అంటే ఎక్కడ? ఇది క్లియర్ గా చూడండి. 2 అంటే ఎవరు? sp హైబ్రిడైజేషన్. అంటే ఇక్కడ BeCl2 మాలిక్యూల్ ఏ హైబ్రిడైజేషన్ యాక్ట్ చేస్తుంది? sp హైబ్రిడైజేషన్ యాక్ట్ చేస్తుంది. మీకు ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చి ఆ కాంపౌండ్ యొక్క హైబ్రిడైజేషన్ ఐడెంటిఫికేషన్ అడుగుతాడు, లేదంటే ఆ కాంపౌండ్ బాండ్ యాంగిల్ అడుగుతాడు, లేదంటే ఆ కాంపౌండ్ వచ్చి షేప్ అడుగుతాడు. ఓకేనా, రైట్. సో మనకు మెయిన్ బాండ్ యాంగిల్, షేప్ అండ్ హైబ్రిడైజేషన్. క్లారిటీ వచ్చిందమ్మా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ BeCl2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్. సెంట్రల్ ఆటమ్ ఇస్ ద బెరిలియం. ఆఫ్టర్ సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ హౌ మెనీ బాండ్స్? ఇక్కడ బెరిలియం అకార్డింగ్ టు లూయిస్ ద స్ట్రక్చర్ బెరిలియం సరౌండింగ్స్ 2 డాట్స్ నానా. సో 2 బాండ్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క బాండ్ తీసుకుంటుంది. మీరు ఒకటే గుర్తించుకున్నారా, క్లోరిన్ ఎక్కడ మీరు బాండ్ ఫార్మేషన్ చేసినా దానికి అవుటర్ మోషన్ ఓన్లీ 1 అన్పేడ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఒక బాండ్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది, క్లోరిన్. ఓకే, సో ఇది BeCl2 స్ట్రక్చర్. ఫస్ట్ షేప్ లీనియర్, బాండ్ యాంగిల్ 180 degrees, హైబ్రిడైజేషన్ sp హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ తెలుసుగా మీకు. sp హైబ్రిడైజేషన్ అంటే s క్యారెక్టర్ హౌ మచ్ నానా? 50% అండ్ p క్యారెక్టర్ 50%. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ గా చూడండి. CO2 మాలిక్యూల్. CO2 అంటే తెలుసుగా అందరికి మీకు. CO2 అంటే ఎవరన్నా? కార్బన్ డైఆక్సైడ్. CO2 ఎవరు? కార్బన్ డైఆక్సైడ్. ఫస్ట్ స్టెప్ ఏంటన్నా? సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ కార్బన్ సెంట్రల్ ఆటమ్. కార్బన్ is the central atom. After complete the central atom identification, next step, carbon surrounding how many dots? Carbon belongs to 4th A group నాన్న. అకార్డింగ్ టు లూయిస్ ద స్ట్రక్చర్ కార్బన్ సరౌండింగ్ 4 డాట్స్ ఉంటాయి. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇది ఆక్సిజన్ తో పార్టిసిపేట్ చేస్తుంది, అంటే ఆక్సిజన్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. సో ఆక్సిజన్ సరౌండింగ్, ఆక్సిజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అమ్మా? 6th A గ్రూప్ ఎలిమెంట్. సో 6th A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి అవుటర్ మోషన్ లో ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 2 అన్పేడ్స్ ఉంటాయి ఆక్సిజన్ కి, అంటే డబుల్ బాండ్ ఫార్మ్ చేస్తుంది ఆక్సిజన్ ఎక్కడైనా. సో అందుకనే దీన్ని CO2 మాలిక్యూల్ షేప్ కి కన్వీనియంట్ గా కార్బన్ సరౌండింగ్ 4 డాట్స్ ని నేను ఇలా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా మెన్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందమ్మా, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది CO2 మాలిక్యూల్ స్ట్రక్చర్. ఓకే, చూడండి. సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ కార్బన్, కార్బన్ సరౌండింగ్ 4 డాట్స్. ఆ 4 డాట్స్ లో ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్, ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్ ఫార్మ్ చేస్తుంది. షేప్ కంప్లీటెడ్. ఆఫ్టర్ కంప్లీట్ ద షేప్, హైబ్రిడైజేషన్ ఐడెంటిఫికేషన్. హైబ్రిడైజేషన్ ఐడెంటిఫికేషన్ రావాలంటే సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ ఎన్ని సిగ్మా బాండ్స్ కౌంట్ చేసుకోవాలంతే. ఓకే, ఇక్కడ కార్బన్ సరౌండింగ్ ఎన్ని సిగ్మా బాండ్స్ రా చూడండి. ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, అంటే ఇక్కడ సిగ్మా, ఇక్కడ సిగ్మా, అంటే 1 sigma 1 pi కదా డబుల్ బాండ్. ఇక్కడ 1 sigma 1 pi. కానీ హైబ్రిడైజేషన్ కౌంటింగ్ ఓన్లీ సిగ్మా బాండ్స్ కౌంట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ 1 sigma, ఇక్కడ 1 sigma, అంటే 1 + 1 హౌ మచ్ నాన్న? 2. 2 మీన్స్ ఏ హైబ్రిడైజేషన్ రా? sp హైబ్రిడైజేషన్. అంటే CO2 మాలిక్యూల్ యాక్ట్ యాజ్ sp హైబ్రిడైజేషన్. నెక్స్ట్ షేప్ చూడాలి. షేప్ ఏంటి? లీనియర్ షేప్. బాండ్ యాంగిల్ ఎంతన్నా? 180 degrees. క్యారెక్టర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్ క్యారెక్టర్ 50% అండ్ పి క్యారెక్టర్ 50%. ఓకే, ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ HCN. HCN మాలిక్యూల్. HCN దీనికైనా అంతే. ఫస్ట్ ఏం చేయాలన్నా? సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్. HCN లో సెంట్రల్ ఆటమ్ కార్బన్. ఓకే, అకార్డింగ్ టు లూయిస్ ద స్ట్రక్చర్ కార్బన్ సరౌండింగ్స్ ఎన్ని డాట్స్ ఉండాలి? 4 డాట్స్ ఉండాలి. ఆ 4 డాట్స్ ఏం చేస్తుందంటే, ఇక్కడ 1 సైడ్ హైడ్రోజన్ ఉందమ్మా,
వన్ సైడ్ నైట్రోజన్ ఉంది. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ చూడండి, హైడ్రోజన్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ నాన్న. అంటే హైడ్రోజన్ సరౌండింగ్ ఒక డాటే ఉంటుంది, అంటే ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. అంటే కార్బన్ కి హైడ్రోజన్స్ కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది. కానీ నైట్రోజన్ కి ఒకసారి అబ్జర్వ్ చేయండి, నైట్రోజన్ బిలాంగ్స్ టు ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్. ఫిఫ్త్ ఏ గ్రూప్ అంటే దీనికి 3 అన్పేర్స్ ఉంటాయమ్మా, అంటే ఇది త్రిబుల్ బాండ్ పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఇక్కడ కార్బన్ కి నైట్రోజన్ కి మధ్యలో త్రిబుల్ బాండ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, కార్బన్ సరౌండింగ్ 4 బాండ్స్ ఉండాలి. అది సింగిల్ బాండ్ అయినా, డబుల్ బాండ్ అయినా, త్రిబుల్ బాండ్ అయినా కార్బన్ సరౌండింగ్ 4 బాండ్స్ ఉండాలమ్మా. ఇక్కడ చూడండి, కార్బన్ సరౌండింగ్ 4 బాండ్స్ సరిపోయినాయరా? ఇక కార్బన్ సరౌండింగ్ 1 2 3 4 సరిపోయినాయనమ్మా, అంతే. ఇది HCl మాలిక్యూల్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఐడెంటిఫికేషన్ చూడండి. సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సిగ్మా బాండ్స్ మాత్రమే కౌంట్ చేయమని చెప్పాను నేను. ఇక్కడ సింగిల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 సిగ్మారా, త్రిబుల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 సిగ్మా. మీరు ఒకటే అబ్జర్వ్ చేసుకోండి, సింగిల్ బాండ్ అయినా, డబుల్ బాండ్ అయినా, త్రిబుల్ బాండ్ అయినా సిగ్మా ఒకటే ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ కౌంట్ చేయక్కల. ఎక్కడ సింగిల్ బాండ్ కనిపించినా 1 సిగ్మా, డబుల్ బాండ్ కనిపించినా 1 సిగ్మా, త్రిబుల్ బాండ్ కనిపించినా 1 సిగ్మా మనం కౌంట్ చేసుకోవాలి. అంటే రిమైనింగ్ ఏమన్నా అది పై అవుతుంది. ఓకే, ఇప్పుడు కార్బన్ సరౌండింగ్స్ ఎన్ని సిగ్మాస్ రా? 1 + 1 2. 2 మీన్స్ ఏ హైబ్రిడైజేషన్ నానా? sp హైబ్రిడైజేషన్. షేప్ ఏమొస్తుందిరా? లీనియర్ షేప్. బాండ్ యాంగిల్ ఏమొస్తుందమ్మా? 180 degrees. ఓకే, పర్సంటేజ్ ఏమొస్తుందిరా? S క్యారెక్టర్ 50% అండ్ P క్యారెక్టర్ 50%. ఓకే, ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ C2H2 నాను. C2H2 ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మేడం ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్ లోను సెంట్రల్ ఆటమ్ ఒకటే ఉంది కదా మేడం, మరి ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, దీన్ని ఏం చేయాలి మేడం? ఏమీ లేదు, సింపుల్. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చి కార్బనే, కానీ ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. 1 2. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 2 కార్బన్స్ 2 హైడ్రోజన్స్ ని ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఈక్వల్ గా షేర్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాయి? 2 కార్బన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే ఈచ్ 1 1. అంటే ఇక్కడ ఈ కార్బన్ ఒక హైడ్రోజన్ షేర్ చేసుకుంటుంది, ఈ కార్బన్ ఒక హైడ్రోజన్ షేర్ చేసుకుంటుంది. మీకు బిఫోర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యలో ఓన్లీ ఏ బాండ్ ఉంటుంది నాన్న? సింగిల్ బాండే ఉంటుంది. సింగిల్ బాండ్, సింగిల్ బాండ్. ఓకే, యాక్చువల్లీ కార్బన్ యాక్ట్ యాజ్ టెట్రా వ్యాలెన్సీ. అంటే వ్యాలెన్సీ ఎంత? 4 ఉండాలి, కానీ ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, అంటే బాండ్ ఒకటే ఉంది. అంటే రిమైనింగ్ ఏమవుతుందంటే ఇది కార్బన్ కి సరౌండింగ్ లో త్రిబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కార్బన్ సరౌండింగ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయా? 1 2 3 4. సెకండ్ కార్బన్ సరౌండింగ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4. సరిపోయిందా? ఇప్పుడు ఏ కార్బన్ తీసుకున్నా టెట్రా వ్యాలెన్సీ ఒబే చేసేస్తుంది. ఓకేనా తల్లి? ఇప్పుడు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం హైబ్రిడైజేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఇలా 2 కార్బన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక సెంట్రల్ ఆటమ్ క్లోజ్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఈ పార్ట్ క్లోజ్ చేయండి, ఈ పార్ట్ ఒకసారి కన్సిడర్ చేసుకోండి. కార్బన్ సరౌండింగ్స్ ఎన్ని సిగ్మాస్ ఉన్నాయమ్మా? త్రిబుల్ బాండ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 1 సిగ్మా, సింగిల్ బాండ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 1 సిగ్మా. అంటే 1 + 1 హౌ మచ్? 2. 2 మీన్స్ sp హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఈ కార్బన్ రండి. ఓకే, ఇట్ సైడ్ రండి. ఈ కార్బన్ సరౌండింగ్ ఏమొస్తాయి మన? కార్బన్ సరౌండింగ్ సేమ్ వస్తాయి చూడండి. అక్కడ 1 సిగ్మా, ఇక్కడ 1 సిగ్మా, అంటే 1 + 1 2 అవుతుంది. అంటే ఇది కూడా sp హైబ్రిడైజేషన్ వస్తుంది అన్నమాట. అంటే మీరు చూసినప్పుడు ఏం చేయాలంటే ఒక సెంట్రల్ ఆటమ్ క్లోజ్ చేసుకోవాలి. ఇది చూసినా sp హైబ్రిడైజేషన్ అవుతుంది, ఈ సైడ్ చూసినా sp హైబ్రిడైజేషన్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు సేమ్ షేప్, సేమ్ ఏంటది? లీనియర్ షేప్. బాండ్ యాంగిల్ ఏమొస్తుంది? 180 degrees వస్తుంది. ఓకేనా? ఓకేమా, ఇప్పటి వరకు మనం sp హైబ్రిడైజేషన్ బేస్ చేసుకుని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఒక్కసారి ఈ చిన్న టేబుల్ ఒకసారి చూడండి, కంప్లీట్ గా మనకి sp హైబ్రిడైజేషన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను చూడండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ BeCl2, CO2, HCl, C2H2. ఓకేనా? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఓకే, నేను సైడ్ స్ట్రక్చర్ వేస్తున్నాను. BeCl2 సెంట్రల్ ఆటమ్ బెరిలియం, క్లోరిన్ క్లోరిన్. ఓకేనా? సో హౌ మెనీ సిగ్మాస్ నానా? 1 2 1 2 సిగ్మాస్. హౌ మెనీ పై? 0 పై. ఓకే, సో BeCl2 లో టోటల్ స్ట్రక్చర్ చూసుకోండి, 2 సిగ్మాస్ 0 పై వస్తుంది. సో బాండ్ యాంగిల్ ఏమొస్తుంది? 180 degrees.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ CO2 నాన్న. CO2 స్ట్రక్చర్ ఏంటి ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. CO2 C డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ సిగ్మా బాండ్స్ నాన్న కార్బన్ సరౌండింగ్స్ 1 2 సిగ్మాస్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 పై వస్తుంది. అంటే డబుల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 సిగ్మా 1 పై కదా, అంటే ఇక్కడ ఒక పై ఇక్కడ ఒక పై అంటే 2 వస్తుంది. సో బాండ్ యాంగిల్ సేమ్ 180 degrees. ఓకే రైట్. నెక్స్ట్ HCN చూడండి. HCN స్ట్రక్చర్ C ట్రిపుల్ బాండ్ N సింగిల్ బాండ్ H రా. ఓకే హౌ మెనీ సిగ్మాస్ రా? సింగిల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 సిగ్మా, ట్రిపుల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 సిగ్మా, 1 + 1 2. ఇక్కడ ట్రిపుల్ బాండ్ అబవ్ అండ్ బిలో 5 అంటే 2 బాండ్ యాంగిల్ సేమ్ 180 degrees. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ C2H2. C2H2 స్ట్రక్చర్ C ట్రిపుల్ బాండ్ C సింగిల్ బాండ్ H సింగిల్ బాండ్ H. ఒకసారి క్లియర్ గా చూడండి. ఇక్కడ టోటల్ స్ట్రక్చర్ కన్సిడర్ చేసుకోండి. హౌ మెనీ సిగ్మాస్ చూడమ్మా. 1 ట్రిపుల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 సింగిల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 1 + 1 + 1 అంటే 3 సిగ్మాస్. అండ్ ట్రిపుల్ బాండ్ అబవ్ అండ్ బిలో 5 అంటే 3 సిగ్మా 2 పై. బాండ్ యాంగిల్ సేమ్. ఓకేనా 180 degrees. ఇది కంప్లీట్ గా మనం sp హైబ్రిడైజేషన్ మీ కంప్లీట్ ఎగ్జాంపుల్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే నెక్స్ట్ వీడియో sp2 హైబ్రిడైజేషన్ బేస్ చేసుకుని sp2 హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ sp2 హైబ్రిడైజేషన్ బేస్ చేసుకుని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఓకేనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.